నాలుగో వార్డు ప్రజానికానికి, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు, తమ్ముళ్లకు, అవ్వలకు అందరికీ నా నమస్కారాలు. నేను 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేతి గుర్తుపై మీ వద్దకు వస్తున్నాను. ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, గత 15 రోజుల నుండి కాలనీలో ఇల్లిల్లు తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ కాపువాడలో మరియు బాలాజీ నగర్లో ఆనుకొని ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో ఇరుకుదారి, దానిని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దానిని రోడ్డు వెడల్పు 30 ఫీట్ల దారిగా చేస్తానని సారుకు తెలియజేయడం జరిగింది. దాన్ని సారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలకు వాగ్దానం కూడా చేయడం జరిగింది. అందులోనే ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్ సింగరేంది ఏదైతే ఉందో, మన గౌరవనీయులు ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు గారి ద్వారా దాన్ని సుమారు 10 గుంటల భూమి పైన తీసుకొని ఆ పేద ప్రజలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ను ఫంక్షన్ల కొరకు, చిన్న చిన్న బర్త్డేల కొరకు, ఏమైనా చిన్న సమావేశాల కొరకు ఆ యొక్క కాలనీ వాసులకు అక్కడికొచ్చే విధంగా చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ బ్యారెక్స్ దగ్గర ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్లో ఓపెన్ జిమ్ మరియు మైసమ్మ గుడి మరియు చిల్డ్రన్ పార్క్ ఇవన్నిటిని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్ళి, ఇది పేదల కాలనీ, వారికి తప్పకుండా న్యాయం చేయాలి సార్, వాళ్ళకు మౌలిక సదుపాయాలు తప్పకుండా కల్పించాలి. అలాగే ఆ 7 లైన్లలో ఖచ్చితంగా నీటి ఎద్దడి అంటే ఇబ్బందికరంగా ఉంది. అంతకుముందు ఫిల్టర్ బెడ్ నుండి వాటర్ వచ్చేటి గత 5 ఏళ్ళ నుండి బంద్ అయినాయి. ఇప్పుడు వాటిని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళగానే జీఎం గారికి లెటర్ పెట్టడం జరిగింది. జీఎం గారు వచ్చి వాటిని ఆన్ చేయడం కూడా జరిగింది. తల్లి లాంటి వాళ్ళ మేము దగ్గర తీసుకుంటున్నాం, ఖచ్చితంగా నీకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని చెప్తున్నారు. వారి యొక్క ఆదరాభిమానాలు నాకు చాలా ఆనందం వేస్తున్నాయి. వారికి ఎప్పుడు నేను సేవకుడిగానే ఉంటాను, నాయకుడిగా మాత్రం ఉండను. వారి కుటుంబ సభ్యుడిగానే ఉంటాను. ఇది ప్రజలకు నా యొక్క విన్నపంగా తెలియజేస్తున్నాను. అలాగే నా ప్రత్యర్థి అయినటువంటి, అంటే నేను ప్రత్యర్థిగా కూడా అతన్ని భావించట్లేదు. గతంలో 5 ఏళ్ళు పరిపాలన చేసిండు బీజేపీ నుంచి. ఆయన తీసుకొచ్చింది కూడా కాలనీకి జీరో. ఇప్పటి వరకు ఆయన చేసింది ఏమి లేదు. కానీ నా మీద, నా యొక్క ప్రజలు నాపై చూపే ఆదరాభిమానాలు ఆయనకు తట్టుకోలేక, జీర్ణించుకోలేక నన్ను ఈయన కబ్జాకోర్ అంటున్నాడు, లేకపోతే అక్కడ భూములు కబ్జా చేసిండు అంటున్నాడు. నేను ప్రజా సేవకుని. ప్రజలు నిన్ను నమ్మట్లేదు. ప్రజలు నిన్ను చీకొట్టినా కానీ నువ్వు కావాలని నా మీద దుష్ప్రచారం చేస్తూ, నువ్వు నాపై చెడు అభిప్రాయం ఎంత చేసినా జనాలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేతి గుర్తుపై ఓటేసి వాళ్ళు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఈ విధంగా ప్రజలకు నా యొక్క నీతి, నిజాయితీ, పరిపాలన గురించి కూడా మీకు తెలవాలి. గత 20 సంవత్సరాల నుండి నేను ప్రజాసేవలో ఉన్నాను. నిన్ను కంపల్సరీ మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటున్నామని వాళ్ళే నన్ను దీవిస్తున్నారు. వాళ్ళకు నేను శిరస వహిస్తూ ఎప్పుడు మీ వాడిగా, మీలో కొడుకుగా, మీ తమ్ముడిగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను 4వ వార్డు నుంచి వెళ్ళి నన్ను బలపరిచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ఈ 4వ వార్డు అభ్యర్థిగా నిలబెట్టినారు. నేను సాదాసీదా కార్మిక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని. అదే విధంగా ఈ ప్రాంతం రేపు రానున్న రోజుల్లో కోర్టు పడుతుంది. కమర్షియల్ గా ఈ రోజు ఈ ప్రాంతం కూడా 4వ వార్డు మొత్తం కూడా అభివృద్ధి దిశగా అడుగులు ఇస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో చాలా వరకు డబ్బులు సంపాదించుకోవాలన్న దురుద్దేశంతో మాత్రమే ఈ రోజు వాళ్ళు ముందుకొచ్చి లక్షలు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి సోదరులకు 4వ వార్డు ప్రజలకు మేము తెలియజేసుకున్నది ఏంటంటే, దయచేసి మీ ఓటు అమూల్యమైనది. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే వ్యక్తికి ఓటేయండి. మీ ప్రాంతంలో ఎన్నో సమస్యలతో మీరు బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి చేసే వ్యక్తి ప్రజలకు అందరికీ 4వ వార్డు ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ నన్ను బలపరిచింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా నీటి సమస్య ఉంది. అదే విధంగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో చెత్త సమస్యలు ఉన్నాయి. కరెంటు సమస్య, మన లైట్ సమస్య, వీధి లైట్ల సమస్యలు ఉన్నాయి. మీ సమస్యలన్నిటికి కూడా మేము తప్పకుండా తక్షణమే చర్య తీసుకొని మేము తప్పకుండా పని చేసే దిశగా చేస్తాం. ఒకవేళ గనక నేను సంవత్సరం పాటు వ్యవధిలో గనక ఈ పనులు గనక చేయలేకపోతే నా పదవి రాజీనామా చేస్తా తప్ప నేను మీ దగ్గర దాచుకొని నేను హన్మకొండ పోవడమో లేకుండా ఇంకో ఊరికి పోయి తల దాచుకొని బాధ్యత లేకుండా మీ దగ్గర ఉండను. కాబట్టి దయచేసి మీరు బీఆర్ఎస్ పార్టీ నన్ను గుర్తించి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగిపించింది. కాబట్టి మీరందరూ కూడా నాకు అత్యధిక మెజార్టీతో నన్ను గెలుపొంది మీ అభివృద్ధిలో నన్ను భాగస్వామ్యం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు 4వ వార్డు ప్రజల ఆశీర్వాదంతో గతంలో ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికైన రోజు నుండి ప్రజల
అవసరాల నిమిత్తం ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ప్రజల మధ్యలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మళ్ళీ బరిలో నిలిచినాం. మా పార్టీని నన్ను కనుక గెలిపిస్తే గత 5 సంవత్సరాలు ఏ విధంగానైతే పనిచేసినామో మళ్ళీ అదే పద్ధతిలో ప్రజల మధ్య ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కారల్ మార్క్స్ కాలనీలో కొంత నీళ్ళ సమస్య ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రతి లైన్లో బోరేసి మోటార్ పెట్టి నీళ్ళ సమస్య లేకుండా చేసే బాధ్యత నాది. 6 ఇంక్లైన్ బ్యారెక్స్ వెనకాల ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉన్నదో గతంలో మున్సిపల్ సమావేశాలలో కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఆ యొక్క బ్యారెక్స్ వెనకాల ఉన్నటువంటి ప్లేస్లో పిల్లల కోసం పార్క్ ఏర్పాటు చేసి అందులో ఓపెన్ జిమ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎర్రజెరువు ప్రాంతంలో వారసంత ఏదైతే ఉన్నదో వారసంత ఏర్పాటు చేస్తాం. ఇవాళ బస్తీ దవాఖాన ఉన్నది. బస్తీ దవాఖానను ఇలా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి కేంద్ర ప్రభుత్వం ద్వారా బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం జరిగింది. 4వ వార్డు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కన్నం యుగంధర్ని గెలిపించాలని అందరూ కూడా ముక్త కంఠంతో మేమందరం కూడా మీ వెంబడి ఉన్నాం. మీరు ఎక్కడ కూడా వెనకపోవాల్సిన అవసరం లేదు. గత 5 సంవత్సరాలు మా ఇండ్లలో మనిషిగా మాలో మనిషిగా పనిచేసిండ్రు. మీరు అధైర్యపడద్దని వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈరోజు చెప్తున్నారు. కాబట్టి 4వ వార్డు ప్రజలందరికీ కూడా ఒకటే విన్నవిస్తున్నాం. గత 5 సంవత్సరాలు మీ మధ్యలో ఉండి పనిచేసినాం కాబట్టి ఈసారి కూడా ఆశీర్వదించుండ్రి. ఇవాళ మున్సిపల్ కౌన్సిలర్గా కనుక గెలిపిస్తే మీ మధ్యలో ఉండి పనిచేయడానికి నేను ఎల్లవేళలా మీ సమస్యల్లో పాల్పంచుకుంటూ మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ వార్డు అభివృద్ధి కొరకు దోహదపడతామని తెలియజేస్తున్నాం.